నమస్తే అండి. కార్తీక మాసం మొత్తం అయిపోయింది కదా! ఈరోజు పోలిపాడ్యం అయితే చేసుకుంటాం కదండీ! ఈరోజైతే తెల్లవారుజామున దీపాలన్నీ వదిలేసుకున్న తర్వాత ఈరోజైతే మేము పులిహోర, బూర్లు ఈ రెండైతే చేసుకుంటామండి. సో, అదే రెసిపీస్ నేను చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా చేసుకునే శనగపప్పు బూర్లు, పులిహోర. దీంతో పాటు మనం నార్మల్ వెజిటబుల్ కర్రీస్ అవి ఉంటాయి కదా! సో, అవైతే చూపించట్లేదండి. ఈరోజైతే మాత్రం ఈ 2 చూపిస్తున్నాను. శనగపప్పు బూరెల కోసం ముందుగా శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి. 4 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను. అంటే తెల్లవారుజామున ఇస్తాను కదండి, అప్పుడు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. ఒక 2 విజిల్స్ అయితే మెత్తగా అయిపోతుంది. తర్వాత దీనికి తగ్గట్టు పంచదార అయితే తీసుకుంటున్నాను. 1 గ్లాస్ పప్పుకి 1.5 గ్లాస్ పంచదార కింద తీసుకున్నానండి. స్వీట్ని అంటే తక్కువ ఎక్కువ తింటారు కదా, దాని ప్రకారం. తర్వాత ఉడికిపోయిన శనగపప్పు ఉంటుంది చూడండి, ఎంత మెత్తగా అయిందో దీన్ని మనం మిక్సీలో వేసేసుకుంటున్నాము. కొంచెం అంటే వాటర్ అది వేయకుండా మన పాకం ఏదైతే పట్టామో ఆ పాకం ఇందులో వేసేసుకుంటే సరిపోతుందండి. లేదంటే దంచుకున్నా కూడా బాగా వస్తుంది. నేనైతే అంటే మనం సింపుల్గా చేసేస్తూ ఉంటాం కదా రెసిపీస్ అన్నీ, అందుకని. తర్వాత కొంచెం పాకం అయితే పక్కన పెట్టేసుకున్నానండి. మనం తోపు వేస్తాం కదా, దానికోసం అయితే యూజ్ చేయడానికి పక్కన పెట్టుకున్నాను. వీటన్నిటిని కూడా ఇప్పుడు చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాం. మనకు కావాల్సిన సైజు కంటే కొంచెం చిన్న సైజే చేసుకోవాలండి ఇవి. తర్వాత రైస్ అయితే ఉడికించేసుకొని దాంట్లోకి నేను స్పెషల్గా ఈ పులిహోర అయితే ఈ విధంగా చేసుకుంటానండి. అంటే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు, అల్లం ఉంటుంది కదా, అల్లం తురుము కూడా ఇందులో వేస్తాను అన్నట్టు. దీంతోపాటు మనకు కరివేపాకు అవైలబుల్గా ఉంటే అది కూడా చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుంటాను. ఇప్పుడైతే కరివేపాకు లేదండి, అందుకని చెప్పి అల్లం, ఓన్లీ పచ్చిమిరపకాయలు పచ్చివేనండి, వేయించినవి కాదు. ఈ 2 వేసి వేడివేడి అన్నం, అంటే కుక్కర్ మూత తీస్తాం కదా, చాలా వేడిగా ఉంటుంది కదా, ఆ టైంలోని ఈ 2 వేసుకొని దీంతోపాటు 1 స్పూన్ పచ్చి నూనెనండి, వేడి చేయకుండా నార్మల్ నూనె ఉంటుంది కదా, వంట నూనె, అది వేరుశనగ నూనె అయినా పర్లేదు, నువ్వుల నూనె అయినా కానీ ఇలా పచ్చిదే వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేస్తే మీకు ఒకవేళ అన్నం మెత్తగా అయిపోయినా కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. అల్లము పచ్చిమిరపకాయ వాసన ఉంటుంది చూడండి, ఇది మొత్తం అన్నం అంతటికి పడుతుంది అన్నట్టు, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆయిల్ కొంచెం తీసుకొని, మనం ఎక్కువ ఆయిల్ అయిన అవసరం లేదని ఆల్రెడీ 1 స్పూన్ వేసాం కదా, సో అందుకని తక్కువ ఆయిల్ తీసుకున్నా సరిపోతుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పల్లీలు, శనగపప్పు ముందైతే ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఆవాలు అయితే వేసుకుంటున్నానండి. లేదంటే పల్లీలు, శనగపప్పు మనకంతా ఫ్రై అవ్వవు, అందుకని. తర్వాత కొంచెం కరివేపాకు ఉంటే అది పోపులోకి అయితే యూజ్ చేస్తున్నాను. ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ అమౌంటే వేసుకుంటాను ఇంగువ. తర్వాత పసుపు అనేది కొంచెం పక్కన ఆయిల్ ఉంటుంది కదండి, అందులో వేసేసుకుంటున్నాను, మొత్తం కలపకుండా, అంటే కొంచెం ఫ్రై అయినంత వరకు. తర్వాత ఉప్పు కొంచెం మనకు కావాల్సినంత వేసుకోవచ్చండి, లేదంటే కొంచెం వేసుకొని తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత కలిపేసుకొని పక్కన పెట్టుకుంటానండి చల్లగా అయ్యేంత వరకు. మనం ముందుగా పచ్చిమిరపకాయలు, అల్లం కలిపి పెట్టుకున్నాం రైస్ ఉంది కదండి, దాంట్లోకి ఈ చింతపండు పులుసు అనేది నేను ముందే 1 నెలకు ఒకసారి మరగపెట్టుకొని పక్కన పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇలాంటి టైంలో మనకి చాలా ఈజీగా అయిపోతాయి అన్నట్టు రెసిపీస్ అన్నీ. లేదంటే అప్పటికప్పుడు మరిగించుకోవడం అంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకని చెప్పేసి నాకు ముందు నుంచి ఇదే అలవాటండి. సో నెలకు ఒకసారి అయితే చేసేసుకుంటాను. ఈ చింతపండు పులుసు వేసుకొని కలిపేసుకొని ఇందులోకి మనకు ఉప్పు అనేది ముందే వేసుకుంటున్నాం కాబట్టి, అంటే పోపులో వేసాం కదండి, అది సరిపోతే పర్వాలేదు. లేదంటే లాస్ట్లో నైవేద్యం పెట్టిన తర్వాత మనకి టేస్ట్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం తక్కువ పడినా వేసుకోవచ్చు. తర్వాత పోపు అనేది వేసేసుకొని మొత్తం చల్లగా అయిన తర్వాత రైసు చల్లగవ్వాలండి, పోపు చల్లగవ్వాలి, అప్పుడే బాగుంటుంది అన్నట్టు. లేదంటే కొంచెం తేడా వస్తుంది, మాడిపోయిన వాసన అట్లలాగా వస్తుంది అన్నట్టు. అందుకని 2 కూడా కొంచెం చల్లబడిన తర్వాత గోరువెచ్చకున్నా పర్వాలేదు అలా వేసుకొని కలిపేసుకుంటే మన పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. ఇది మనం ఒక 1 or 2 అవర్స్ పక్కన ఉంచేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. మరుసటి రోజుకైతే ఇంకా బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు బియ్యం, మినపప్పు ఈ 2 కూడా మన రేషియోలను 1:2 రేషియోలో తీసుకొని నానబెట్టుకొని దాన్ని ఈ విధంగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి. దాంట్లోకి చిన్న ఉప్పు, తర్వాత మనం పాకం పట్టి ఉంచుకున్నాం కదండి, ఆ పాకం పంచదార పాకం లేదంటే బెల్లం పాకం, ఈ రెండిట్లో ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. అయితే దీని కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలండి, వాటర్ కలపడం అది చేయకూడదు. మనకి అది పైన లేయర్ లాగా రావాలి కదా, సో ఆ కన్సిస్టెన్సీ అనేది బజ్జీల పిండిలాగా చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇది కలిపేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. లేదంటే మనం శనగపప్పు రుబ్బినప్పుడు అయినా వేసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడన్నా వేసుకోవచ్చు లేదంటే అక్కడన్నా వేసుకోవచ్చు. మనకి ఇది రెడీ అయిపోయింది కదండి. ఈ శనగపప్పు లడ్డూలు ఉన్నాయి కదా, అది తీసుకొని ఈ విధంగా పెట్టుకొని మనం ఆయిల్లో వేసేసుకుంటాం. ఆయిల్ కూడా మీడియంగా ఉండాలి, అయితే ఎక్కువ వేడి అయిపోకూడదు లేదంటే తక్కువ వేడి అయిపోకూడదండి. ఎలా అయినా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది.
నాకు ఇప్పుడు వేసిన దాంట్లో ఒక్కటైతే చీరేసింది అంటాం కదండి, అంటే పైన లోపలిది మనకి బయటకు వచ్చేస్తుంది అన్నట్టు, అట్లా అయ్యి నూనె మొత్తం పాడైపోతుంది. నాకైతే ఈసారి ఒకటైంది. అందుకనే నూనె అంతా చూసారు ఎట్లా కొంచెం క్లియర్గా లేకుండా డస్టీగా అయినట్టు అయింది కదా. సో అలా కొంచెం ప్రాబ్లం అవుతుందండి ఇది వేసుకునేటప్పుడు, చూసుకొని వేసుకోవాలి. అలా అయినప్పుడు మనకి ఆయిల్ మొత్తం పాడవుతుందండి, అంటే రెండోసారి మనం వేసేటప్పటికి కిందనంతా నల్లగా అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఆయిల్ మళ్ళీ యూజ్ చేయాలన్నట్టు, లేదంటే మొత్తం ఆ పూర్ణాలు లేదంటే బూర్లు అంటాం కదా అవన్నీ మొత్తం నల్లగా అయిపోతాయండి. సో ఇదేనండి ఈరోజు మా రెసిపీస్, పూర్ణాలు లేదంటే బూర్లు విత్ పులిహోర. థ్యాంక్ యూ.